సార్ నేను సైకాలజిస్ట్ పేరు విన్నాను. జాతకాలు చెప్పే ఆస్ట్రాలజీ చెప్పే విన్నాను. కానీ మీరు యాస్ట్రో సైకాలజిస్ట్ అండి. చాలా నేను వండర్ అయ్యాను సార్. ఫస్ట్ టైము నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. మిమ్మల్ని మీ గురించి స్టడీ చేసిన వెంటనే మీతో ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. అసలు ఏంటి సార్ యాస్ట్రో సైకాలజీ? దాని గురించి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయి సార్ మీకు? ఆస్ట్రో సైకాలజీ అంటే ప్లానెట్స్ అండ్ మైండ్. జనరల్గా మీరు అన్నారు చూడండి, ఆస్ట్రాలజీ గురించి విన్నాను, సైకాలజీ గురించి విన్నాను అని చెప్పారు. అవునండి. జనరల్గా ఆస్ట్రాలజీ అనగానే మన మనసులోకి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే నా భవిష్యత్తు, నా యొక్క రాశి ఫలం, ఇదే జనరల్ ఉండేది. సో జాతకంలో ఉన్నటువంటి మనోవిశ్లేషణ అంటే జాతకం ద్వారా కూడా ఒక వ్యక్తి యొక్క బలాలు, బలహీనతలు, వాళ్ళ మానసిక స్థితిగతులు, ఇవి జనరల్గా మీకు ప్రతి పుస్తకంలో ఉంటాయి. అయితే నేను ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అక్కడ తొందరగా ప్రేక్షకులకు అర్థమవుతుందండి. చెప్పండి. అయితే ఇప్పుడు జగన్ గారు తీసుకుందాం. కొత్తగా ఆయన రీసెంట్గా ఓడిపోయారండి. ఆయన 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి చాలామంది ఏం చెప్పారంటే మళ్ళీ ఆయన వస్తారు అని అనుకున్నారన్నమాట. ఆయన కూడా అలా మనమే వచ్చేస్తున్నాం అని చెప్పారండి. అసలు ఆయన మరి మనస్తత్వం ఏంటంటారు? ఆయన అంటే ఆయన ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటి, లేదంటే ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటారు? అంటే సైకాలజీ నేను చెప్పాను కదా సార్, నేను మొట్టమొదటి నుంచి ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్, నా దగ్గరికి ఒక రిక్షా పుల్లర్ వచ్చినా, ఒక టాప్ సెలబ్రిటీ వచ్చినా, ఒక పెద్ద పొలిటీషియన్ వచ్చినా, నేను అందరిలాగానే జాతకం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని చక్రం వేసి వాళ్ళ రాశి ఏంటి, నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, అంశ భావ చక్రాలు అన్ని చెక్ చేస్తాను. వాళ్ళ ప్రశ్న భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఉద్యోగానిక, విద్యకు సంబంధించిన, వ్యాపారమా, రాజకీయమా అని చూస్తాను. దానితో పాటు ఈ యొక్క మనోవిశ్లేషణని నేను స్ట్రాంగ్గా తీసుకుంటాను. అప్పుడు మీకు అంతర్దశ బాగాలేదు, మీకు మహర్దశ బాగాలేదు, లేదా మీకు ఫలానా ఇవి నడుస్తున్నాయి అన్నప్పుడు కూడా నేను ఇన్వెస్టిగేషన్ చేసింది ఏంటంటే మీ పర్సనాలిటీలో కనుక కొన్ని మీరు మార్పులు తీసుకుంటే, మీ ఆలోచన విధానం, పర్సనాలిటీ అంటే కూడా అర్థం చేయట్టు చెప్తాను మీకు. మన ఆలోచన, మన ప్రవర్తన, మనం తీసుకున్న నిర్ణయాలు, మన భావోద్వేగాలు ఈక్వల్ టు ఏ పర్సనాలిటీ అని చెప్పవచ్చు, ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు. సో మనం ఆలోచన విరుద్ధంగా, మన బుద్ధికి విరుద్ధంగా జీవితంలో ఏదన్నా ఒక అడుగు ముందుకేస్తామో చెప్పండి. మీరు మీ పేరే మాస్టారు, ఒకప్పుడు మీరు లెక్చరరు, ఇవాళ యాంకరు, రేపు పొద్దున మీరు ఇంకొక ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, మీరు ఇంకొక ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు, బిజినెస్ లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా కమ్యూనికేషన్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఒక మాస్టర్ గా మీకు ఆ ఇంటెలిజెన్స్ ఉంది. అంటే విద్యార్థుల్ని మీకున్నటువంటి విద్యా పరిజ్ఞానంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి మీ యొక్క ఇంటెలిజెన్స్ మీకు ఉంది. ఈ ఫీల్డ్ లో కూడా మీకు ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది, రేపు ఇంకొక ఫీల్డ్కి వెళ్ళినా ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది. సో జ్యోతిషం చెప్పేది ఇంటెలిజెన్స్ సార్, భవిష్యత్తు కాదు. మీ ఎమోషన్స్ ఏంటి, మీ ఇంటెలెక్ట్ అంటే మీ యొక్క బుద్ధి ఏంటి, సామర్థ్యం ఏంటి, బలాలేంటి, బలహీనతలు ఏంటి అని చెప్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏంటి సార్, ఏం జరిగిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చెప్పేటప్పుడు ఇంకొక విషయాన్ని కూడా యాడ్ చేయాలి. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ లో మీరు తీసుకోండి, ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో వాళ్ళని తీసుకోండి, ఈ నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ట్రైట్స్ వాళ్ళకి ఇంబైబ్డ్ బై బర్త్ ఉంటాయి సార్. పుట్టుకతోనే వచ్చేది చెప్పింది జ్యోతిషం. పుట్టుక తర్వాత పెరిగేటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ని బట్టి, జీవిత అనుభవాన్ని బట్టి మనకు ఒక వ్యక్తిత్వం వస్తుందని మనకు వెస్టర్న్ సైకాలజీ చెప్తుంది. కానీ జ్యోతిష శాస్త్రము ఒక పిల్లవాడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలిస్తే పుట్టక ముందే, అంటే తల్లి గర్భసంచిలో నుంచి శిశుజనం జరగక ముందరే ఈ లక్షణాలతో పుడతాడు అని స్వయంగా, అంటే భృగు మహర్షి చెప్పాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఆ డేట్ లో పుట్టిన ప్రపంచ వ్యాప్తంలో ఉన్నటువంటి 60% మనం చెక్ చేసుకోవచ్చు. అంటే 10లో 6 ఈ యొక్క నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉంటాయి. ఈ నార్సిసిస్టిక్ పీపుల్ అనుకోవచ్చు. నార్సిసిస్టిక్ ట్రైట్స్. కాకపోతే ఏంటంటే మన వ్యక్తిత్వం గురించి విశ్లేషిస్తే మనోభావాలు దెబ్బతింటాయి కదా. సో అందరూ అందుకే బహుశా దాన్ని టచ్ చేయలేదేమో, ఎందుకంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి, బిజినెస్ నడవదు. ఒకసారి మీ క్యారెక్టర్ అనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మీకు సోషల్ స్టిగ్మా ఉండొచ్చు, పర్సనల్ స్టిగ్మా ఉండొచ్చు, మీరు రాకపోవచ్చు. కానీ ఎవడేమన్నా అనుకొని నా దారి రహదారి అని నేను ఈ ప్రొఫెషన్ లో ఈ లక్షణాలని మాత్రం ఎక్కువ ప్రమోట్ చేయడం కోసం వాడాను. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లక్షణాలు ఏంటంటే, ట్రైట్స్ ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సార్, సూర్యుడి చుట్టూ భూమి, చంద్రుడు తిరుగుతారు. ఇది యూనివర్సల్ నాలెడ్జ్. ఇది వీళ్ళు సూర్యుడి లాగా ఫీల్ అవుతారు. ఈ సృష్టి అంతా కూడా నా చుట్టూ తిరుగుతుంది, ఫిక్స్ అనమాట. వాడు ఈ సృష్టి అంతా నా చుట్టూ తిరుగుతుంది, నేను ఒక కారణ జన్ముడిని, దైవాంశ సంభూతుడిని. సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా నాకు అట్రాక్ట్ అయిపోతుంది. వీళ్ళు మనుషులే కాదు, రాళ్ళు, పక్షులు, అవన్నీ కూడా నాకు అట్రాక్ట్ అయిపోతున్నటువంటి ఒక హాలుసినేషన్, ఇల్యూజన్ లో ఉంటారు వీళ్ళు. మీరు వీళ్ళని సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ లో ఇంకొక ఆర్డినరీ పర్సన్
ఒక చిన్న లెక్చరర్, మీలాంటి లెక్చరర్, లేకపోతే ఒక రిక్షా పుల్లర్ అనుకోండి, ఓకే. రిక్షా పుల్లర్ ఉన్నాడు, ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడు, మీ కెమెరామెన్ కూడా కావచ్చు, వాళ్ళు ఉన్న స్థాయి చాలా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు, కానీ వాళ్ళ ఊహలు ఎట్లుంటాయి, వాళ్ళకు ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే కనీసం ఒక 10 ఎకరాల ప్లేస్ ఉండాలి ఇంటి చుట్టూ. ఓకే, అర్థమైందండి, ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నమాట. అందమైనటువంటి, అంటే అందానికి విరుద్ధంగా వాళ్ళు ఊహించుకోలేరు సార్. ఇంట్లో ఒక కుక్క పిల్లని పెంచితే కూడా ఆ కుక్క పిల్ల అందంగా ఉందా లేదా అని సెలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళకి బ్యూటీ కాన్షియస్ చాలా ఉంటుంది. అర్థమైందండి. నార్సిసిస్టిక్ ట్రైట్స్ లో ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళకి జీవిత భాగస్వామితో సమస్యలు ఉంటాయి. ఓకే, డివోర్స్ దాకా పోతుంది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఇంట్లో ఉన్న చుట్టాలు, బంధువులు అందరితో కూడా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. అందరితో గొడవలు పెట్టుకుంటారు. చాలా మంది డివోర్సెస్ కేసెస్ లో కూడా ఈ నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళని చూశాను. సో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి అసూయ ఉంటుంది సార్. ఓకే, జలసీ, అసూయ, జలసీ. కాబట్టి వీళ్ళు పోటీతత్వాన్ని స్వీకరించలేరు. నాకెవడు కాంపిటీషన్ ఉండకూడదు, ఎందుకంటే నేను రోజు వాళ్ళతో సమస్యలు ఎదుర్కోవాలి. నేనే ఒక సూర్యుడిని, నేనే హీరో, నేను సూర్యుడిని, నా చుట్టుపక్కల ప్రపంచం, సృష్టి అంతా నా చుట్టూ ఉంది, దైవాంశ సంభూతి, నేను కేంద్ర బిందువు లాగా ఉండాలి, నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉండాలి, ఎవరు ఉండకూడదు. ఒక్కవేళ ఎవరన్నా పరిస్థితులు బాగాలేకనో విషమించో వీళ్ళకి ఒక కాంపిటేటర్ ఉన్నాడు, ఆ కాంపిటేటర్ రోజు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, లేదా వీళ్ళకి మేకై కూర్చున్నాడు అన్నప్పుడు ఇక వీళ్ళలో ఆ విషవలయాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వీళ్ళు చేసేది దూషణ, లేనిపోనివన్నీ కూడా వాళ్ళ మీద అసాసినేషన్, లేనివి కూడా వేసి వాళ్ళ మీద రుద్దడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇవన్నీ కూడా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ట్రైట్స్. ఓకే, ట్రైట్స్ వేరు, డిజార్డర్ వేరు. డిజార్డర్ అంటే అది పూర్తిగా ఒక రకమైన రుగ్మత, అది ఇంకా అంటే ఆల్మోస్ట్ ఇంకా క్లినికల్ డయాగ్నోసిస్ కి వెళ్ళిపోవాలి వస్తుంది. సో వీళ్ళ పర్సనల్ లైఫ్ ని ఎవరు పాడు చేయక్కర్లేదు సార్. నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళని వీళ్ళ పర్సనల్ లైఫ్ ఎవరు పాడు చేయక్కర్లేదు, వాళ్ళు నాశనం చేసుకుంటారు. నార్సిసిస్టిక్ ట్రైట్స్ లో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు నేను చూశాను. ముఖ్యంగా మీరు ఓషోని మీరు బెస్ట్ ఎప్పుడన్నా బయోగ్రఫీ చదవండి. ఆయన నార్సిసిస్టిక్ ట్రైట్స్ కాదు, ఆయనకి సివియర్ పర్సనాలిటీ ప్రాబ్లం ఉందని ఓషో ఆశ్రమంలో 7.5 years అతనితో కలిసి, రజనీష్ అంటే ఓషో, ఆయనతో పాటు 7.5 years ఉన్నటువంటి ఒక సైకియాట్రిస్ట్, యూరోపియన్ సైకియాట్రిస్ట్, అతను అసోసియేట్, చాలా క్లోజ్ కూడా అతను రాసినటువంటి కాలం కూడా నేను అఫీషియల్ కాలం నేను చదివాను. సో వీళ్ళు ఎవరో వచ్చి నాశనం చేయక్కర్లేదు సార్, వీళ్ళని వాళ్ళంతటా వాళ్ళే భస్మాసురుడు హస్తం, వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టినట్టు, అంటే సిమిలర్ టు దట్. ఎందుకంటే వీళ్ళు ఎవరి మాట వినరు, వీళ్ళు ప్రశ్నలకి సమాధానం చెప్పరు, ప్రశ్నించే సమాజాన్ని నాశనం చేసేస్తారు. రెండోది, ఇంకా ఒక మనిషి ఎదుగుదలకి మూలం ఏంటి? ప్రశ్నించే సమాజం. ప్రశ్నలను ఎదుర్కొంటేనే మీ ఆలోచన, రొటీన్ గా ఉండే ఆలోచనలో క్రియేటివ్ థాట్ స్టార్ట్ అవుతాయి, కొత్త పని చేస్తారు, కొత్త ఆలోచనలకు వెళ్తారు. అవేమి వీళ్ళు ఇష్టపడరు. మనల్ని విమర్శిస్తున్నాం అనుకోండి, మనకు ఛాలెంజ్ గా తీసుకుని దాన్ని ఎలాగా అధిగమించాలని ప్రయత్నిస్తామండి. వీళ్ళకి ఇంపల్సివ్నెస్ ఉంటుంది, యాంగ్జైటీ కూడా ఇష్యూస్ ఉంటాయి సార్. ఈ ఇంపల్సివ్నెస్ వల్ల వీళ్ళు ఏమన్నా చేయగలుగుతారు. యాంగ్జైటీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు తొందరగా పని అయిపోవాలి, సహనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి లౌకిక జ్ఞానం ఉండదు. అంటే నేను సందర్భ సహితంగా ఎలా ఉండాలి, అక్కడ డెడ్ బాడీ ఉన్నా, ఇక్కడ ఒక పక్కన మ్యారేజ్ అవుతున్నా కానీ ఒకటే రియాక్షన్ ఉంటుంది. చూసారు మీరు, ఒక చావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా రియాక్షన్ ఎందుకు ఉంటుంది? అది పెద్ద న్యూస్ అయింది అక్కడ. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని 100 వీడియోలు ఆయన బిహేవియర్ మీద వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. సో వీళ్ళకి లౌకిక జ్ఞానం ఉండదు, ఇండిస్క్రిమినేటివ్ అంటారు. అంటే వీళ్ళు లౌకికంగా ప్రవర్తించడం మానేసి వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అదే బాహ్య ప్రపంచం చూడడం మొదలెడతారు.